హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీలతని వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణ్ శ్రీ. ఈరోజైతే మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. స్ట్రీట్ ఫుడ్ అని చెప్పొచ్చండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా చాలా బాగుంటుందండి. అదేంటంటే ఆలూ దమ్ దహీ వడ అండి. ఒరిస్సా ఫేమస్ రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఒక్కసారైనా తిని చూడండి, చాలా బాగుంటుంది. తిన్నాక మీకే తెలుస్తుంది ఎంత బాగుంది అనేది. మరి ఆ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. మనం పెరుగు వడ చేసుకుంటాం కదండి, సేమ్ ప్రాసెస్ కానీ కొంచెం వెరైటీగా ఉంటుందన్నమాట. మరి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చినట్లయితే ఒక మంచి లైక్ కొట్టండి. అలాగే మీరు కూడా ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ప్రిపేర్ చేసుకోవాలి అనేది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందైతే 1 కప్పు వరకు మినపగుళ్ళని శుభ్రంగా 2 సార్లు కడిగేసుకున్న తర్వాత 2 నుంచి 4 గంటల పాటు మినపగుళ్ళని నానబెట్టేసుకున్న తర్వాత ఆ వాటర్ అంతా వంపేసుకొని మినపప్పుని మాత్రమే మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మనం వడలకి పిండిని ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అదే విధంగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. కూల్ వాటర్ని వేసుకున్నట్లయితే మిక్సీ అనేది హీట్ ఎక్కకుండా ఉంటుందండి. చూడండి, బ్యాటర్ అనేది ఇంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా వేసుకోకూడదండి. వేసుకున్న ప్రతిసారి కూడా 1-2 స్పూన్ల వరకు మాత్రమే. నేనైతే ఇక్కడ టీ గ్లాస్తోని పావు గ్లాసు కొంచెం ఎక్కువగా తీసుకున్నానండి. ఆ తర్వాత ఈ బ్యాటర్ని అంతా కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఫింగర్స్తోనే ఈ బ్యాటర్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని నీట్గా చేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు ఇలా ఒక పచ్చిమిర్చిని, 1 ఇంచు వరకు అల్లంను, అలాగే 1 రెమ్మ కరివేపాకుని, కొంచెం మిరియాలు ఉన్నట్లయితే వేసుకోండి. నా దగ్గర మిరియాల పొడి ఉందని చెప్పేసి వీటిని మాత్రమే కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ని మరి కొంచెం వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని, పావు స్పూన్ వరకు ఇంగువని కూడా వేసేసుకొని ఈ బ్యాటర్లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా చూడండి, చేత్తోనే బాగా ఒక 5 to 10 మినిట్స్ వరకు ఫింగర్స్తోనే ఇలా బీట్ చేస్తున్నట్లుగా కలుపుకోవడం వలన మనం వేసే వడలు అనేవి ఆయిల్ అస్సలు పీల్చుకోకుండా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా చక్కగా వస్తాయండి. ఇలా చూడండి, కొంచెం పిండిని ఇలా వాటర్లోకి డ్రాప్ చేసామనుకోండి, వాటర్ పైకి ఇలా తేలుతూ వచ్చిందంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. దీన్ని ఇలా మూత పెట్టేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి 3 స్పూన్ల వరకు ఆయిల్ని, 1 ఇంచు దాల్చినను, 1 యాలక, 1 లవంగాను, అలాగే బిర్యానీ ఆకుని, 1 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అలాగే పావు స్పూన్ వరకు సాజీరను కూడా వేసుకొని అవి వేగేలోపు మరొక పక్కన 4-5 జీడిపప్పుల్ని, 2 టమాటాలని, 2 పచ్చిమిర్చీలని కొంచెం వాటర్ని వేసేసుకొని మెత్తని ప్యూరీలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. మరొక పక్కన ఉల్లిపాయ కూడా వేగుతూ ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి 1/2 స్పూన్ వరకు పసుపుని, 1/2 స్పూన్ వరకు ధనియాల పొడిని, 1 స్పూన్ వరకు మిర్చి పొడిని వేసేసుకొని ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. అడుగు మాడిపోకుండా మీడియం టు లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కనే ఉంచుకున్న టమాటో ప్యూరీని కూడా ఇందులోకి పోసేసుకొని అదే మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ని కూడా వేసేసుకొని ఇలా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ముందుగానే 3 బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి. చూడండి, టమాటా ప్యూరీ అనేది చక్కగా ఉడికిపోయి ఇలా ఆయిల్ పైకి సపరేట్ అవుతున్న టైంలో రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని ఉప్పు కారాలని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఉడికించుకొని పీల్ ఆఫ్ చేసుకున్న ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇలా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇలా ఆయిల్ వస్తుంది చూడండి పైవైపుకి. ఇప్పుడు దీనిలోకి సరిపడినంత వాటర్ని వేసేసుకుందాం. ఇలా వాటర్ని వేసుకోవడం వలన ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ ఆలు ముక్కలు బాగా పీల్చుకొని రుచి అనేది చప్పగా లేకుండా రుచిగా ఉంటుందండి. ఇలా మూత పెట్టేసి ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు కసూరి మేతిని నలిపి వేసుకుంటున్నానండి. ఇలా వేసుకోవడం వలన ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట మనకి ఆలు కర్రీ అనేది.
ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను అలాగే పావు స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసుకొని అంతా బాగా ఇందులో కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ కర్రీని ఏం చేయాలి అనేది నెక్స్ట్ తర్వాత చెప్తానండి. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి. ఇది రైస్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. ఆ తర్వాత ఇప్పుడు మనకి ముందుగా రెడీ చేసుకున్న ఈ వడ బ్యాటర్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని చేతికి కొంచెం వాటర్ని అప్లై చేసుకొని ఇలా చేతిలోకి చిన్న చిన్న పిండి ముద్దల్లాగా తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోకి స్టవ్ని ఉంచేసి ఇలా అన్నీ వేసేసుకొని మనం తీసుకున్న ఈ ప్యాన్కి ఆయిల్కి సరిపడినన్ని ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా ఇలా వేసేసుకున్న తర్వాత అన్ని వైపులా కూడా ఈవెన్గా చక్కగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వెంటనే తీసుకొని పక్కనే ఒక బౌల్లోకి వాటర్ ఉంచుకున్న ఆ వాటర్ బౌల్లోకి వేసేసుకోవాలండి. చూడండి, మిగతా పిండితో కూడా అన్నీ ఇదే విధంగా వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఆ వాటర్లో ఉంచేసుకోవాలి. మరొక పక్కన 1 కప్పు వరకు పెరుగుని తీసుకొని ఇలా ఎక్కడా కూడా తరగలుగా లేకుండా ఇలా గిల కొట్టుకున్న తర్వాత కొంచెం వాటర్ని వేసేసుకొని చిక్కటి మజ్జిగలాగా రెడీ చేసేసుకున్న తర్వాత ఈ వడల్ని వాటర్ అంతా పిండుకుంటూ ఈ మజ్జిగలోకి వేసేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వాటర్ని పిండేసుకొని ఇలా మజ్జిగలోకి వేసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు దీనిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. పోపు ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ని, పోపు గింజల్ని, ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకును వేసేసి ఇంగువని వేసేసి దోరగా ఫ్రై చేసుకున్న ఈ పోపు అంతటిని కూడా ఈ పెరుగు మిశ్రమంలోకి వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఈ వడలు అనేవి మజ్జిగని పీల్చుకునేలాగా పక్కనే ఉంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే సర్వింగ్ బౌల్లోకి ఇక్కడ నేను చూపించిన విధంగా సర్వ్ అవుట్ చేసేసుకుందామండి. ఇలా ఈ పెరుగు వడల్ని స్పూన్తోని ఇందులోకి వేసేసుకున్న తర్వాత కొంచెం పెరుగును కూడా ఇందులోకి పోసేసుకుంటున్నానండి. ఇలా చిక్కగా చేసుకోవాలండి. ఇందులో మనం సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఆ క్లిప్ అనేది మిస్ అయ్యింది. ఆ తర్వాత పక్కనే రెడీ చేసుకున్న ఈ ఆలు కర్రీని కూడా దీనిపైన వేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకొని మీ దగ్గర సన్న పూస ఉన్నట్లయితే దాన్ని కూడా వేసేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే ఆలు దమ్ దహీ వడ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. మరి ఒరిస్సా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ని తప్పకుండా మీరు ట్రై చేయాలనే కోరుకుంటూ మీతో షేర్ చేసుకుంటున్నానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీ అందరికీ కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. మరి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, ఎప్పుడెప్పుడు ట్రై చేయాలా, ఎప్పుడు రుచి చూడాలా అనిపిస్తుంది కదా. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మంచి ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మీరు లైక్ చేసినా చేయకపోయినా వీడియో మీరు అంటే ఎంతవరకు రీచ్ అయిందనేది తెలుసుకోవడం కోసం మీరు ఏ ప్లేస్ నుంచి వీడియో చూశారు అనేది అంటే మీది ఏ ఊరు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.